హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారాయణ లాక్స్కి. ఇవాళ జీవితంలో పెద్ద సైకిల్ ప్రతి ఒక్కరికి ఉండాలంటే కదా. అయితే కథ తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. ఇదేంటంటే రాజుగారి ఇద్దరు కొడుకులకి సంబంధించిన కథ అనమాట. పై స్థాయికి మనం ఎలా ఉంటే ఎలా పై స్థాయికి ఎలా వెళ్ళగలుగుతాము అనేది తెలుసుకుందికి ఈ కథ స్కిప్ చేయకుండా చూసి విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. చాలా అంటే ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే కదా. జీవితంలో పైకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. దాని గురించి చిన్న కథ. ఓకేనా? పదండి అయితే కథలోకి. వెల్కమ్ అండి. కథకి ఒక రాజ్యాన్ని అనగనగా ఊళ్ళో రాజు, ఆ రాజు ఉంటారు. ఒక రాజ్యానికి ఆయన బాగా పరిపాలిస్తుంటారు. చాలా మంచిమంతుడు, నీతిమంతుడు, చాలా ధర్మపదంగాను పరిపాలిస్తుంటాడు. ఎంత న్యాయంగా ఎంత మంచిగా ఉన్నా కూడా అతనికి మటుకు సంతానం కలగలేదు. ఎన్ని పూజలు, ఎన్ని హోమాలు, ఎన్ని చేసినా ఆయనకి సంతానం కాదు. అంత మంచి రాజు, అంత బాగా పరిపాలన చేస్తున్నా అది నాకేంటి పిల్లలు లేరని విచారిస్తుంటాడు. ఇంత నీతిగా నియమంగా అది క్రమబద్ధంగా చేస్తున్నా కదా విచారిస్తుంటాడు. ఇంకా అనుకుంటాడు, నా తర్వాత మళ్ళీ రాజ్యాన్ని వెళ్ళడానికి రాజులు లేరు, ఈ నెక్స్ట్ జనరేషన్ లేదే అని బాధపడుతూ ఉంటాడు. అంటే అలా బాధపడుతుంటే కొన్నాళ్ళకి అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు కూడా ఎంతో అందమైన వాడు, ఎంతో బుద్ధిమంతుడు, ఇంకా చెప్పనలవైన అందంతో చెప్పలేనంత బుద్ధిమంతుడు ఉంటాడు. ఇతను అంతది లేక పుట్టాడు. అందమైన వాడు, బుద్ధిమంతుడు కొడుకు పుట్టేసల్లా చాలా అల్లారు ముద్దుగా నీ అబ్బాయిని అసలు కింద నడవనివ్వకుండా అందంగా చక్కగా ముద్దుగా పెంచుకుంటున్నారు. పెంచుకుంటే కొన్నాళ్ళేసరిగా అతని రాజుకి మళ్ళా ఒక కొడుకు పుడతాడు. రెండోసారి మగపిల్లడు. మొదటి అబ్బాయి పేరేమో అర్జున్ పెడతాడు, రెండో అబ్బాయి పేరేమో కృష్ణుడు పెడతాడు. ఇలా వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. 15-16 సంవత్సరాలు యువకులు అవుతారు. యువకులు వేసరికలనేమో పెద్దవాడేమో చాలా అందగాడు, చాలా బుద్ధిమంతుడు, చాలా క్రమ పద్ధతిలో ఉంటాడు. కానీ రెండో వాడు ఎలా ఉంటాడంటే సుమారుగా ఉంటాడు. రెండో అతను పెద్ద అందము కాదు, అనాకారి కాదు, సుమారమైన తెలివితేటలు ఉంటాయి. కానీ ఇతను కొంచెం పెద్దయ్యాక అనుకుంటూ ఉంటాడు, అన్నయ్య అంత అందంగా ఉన్నాడు, అంత తెలివితేటలు ఉన్నాయి, నాన్నగారు కానీ అందరూ కానీ అన్నయ్యకి ఎక్కువ విలువిస్తున్నారు, నా మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ నేను అందం పెంచుకుంది ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని రకాలో వైద్యాలు ఎన్నో చేసుకుంటాడు తన అందంగా తయారవడానికి అని. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉంటాడు. అన్ని రకాల చిట్కాలు అన్నీ పాటిస్తుంటాడు. కానీ ఎంతైనా సహజంగా పుట్టుకతో వచ్చిందే ఉంటుంది కదండి. అన్నంత అందంగా తను తయారలేదు. కొంచెం రూపురేఖలు కొంచెం మారాయి కానీ పెద్దగా మారలేదు. సరే ఏమిటి ఎన్ని చేసినా మారట్లేదని చాలా దిగులు పడిపోతూ ఉంటాడు అనమాట. సరే అందంలో నేను ఎలాగో అన్నయ్యని బీట్ చేయలేకపోయాను, దాటించలేకపోయాను, కనీసం అన్నయ్య అంత తెలివితేటలతో అన్నయ్యలాగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఎలాగైనా సరే అన్నయ్యని బీట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. సరే అనుకోండి, బీట్ చేద్దాం అనుకుంటే ఇలా ప్రయత్నాలు ఇంకేవో ప్రయత్నించు. కానీ ఆ ప్రయత్నాలు ఏమి కూడాను నీతిబద్ధంగాను క్రమబద్ధంగా లేవు, వంకరగా నడుస్తూ ఉంటాడు. అంటే చెడ్డ వైపు వెళ్తుంటాడు. ఇదంతా రాజుగారు గమనిస్తూనే ఉంటారు. గమనించి బెంగ పెట్టుకుంటాడు. అయ్యో నా చిన్న కొడుకు ఏమిటి ఇంత వంకర బుద్ధితో వెళ్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బెంగ పెట్టుకొని ఓ రోజు మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు నా చిన్న కొడుకు పరిస్థితి ఇలా ఉంది అంటేను, లేం కాదు మహారాజు గారు, మీ చిన్న కొడుకుని నాతో పంపించండి, సరి అయిన బుద్ధి, సరి అయిన నడక, ఎలా మంచిగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అన్ని క్రమ పద్ధతులు అన్నీ నేను నేర్పిస్తాను, మీరు టెన్షన్ పడకండి రాజుగారు, నాతో పంపించండి అని మంత్రి గారు అడుగుతారు. మంత్రి గారు అడిగితేనే రాజుగారు పంపిస్తారు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాక రెండో అబ్బాయిని మంత్రి గారు అడుగుతారు, నువ్వు నాతో వస్తావా అని. వస్తాను అంటాడు. తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు? ఓ సంత అవుతుంటే సంత దగ్గర తీసుకెళ్తారు. ఆ సంతలో అన్నీ తిరుగుతూ ఉంటాను. ఒక దగ్గర ఒకతను బెలూన్స్ ఊదుతూ ఉంటాడు. ఎన్ని రంగుల బెలూన్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, బ్లాక్, అన్ని రకాల బెలూన్స్ ఊదుతూ ఉంటాడు. ఈ చూస్తూ ఉంటాడు రాజుగారు అబ్బాయి కూడా, రెండో వాడి పేరు కృష్ణ చూస్తూ ఉంటాడు. మంత్రి గారు కూడా ఈ అబ్బాయిని పరీక్షిస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండేసరికల్లాను అయిపోతుంది. అన్ని బెలూన్లు ఊదేసిన తర్వాత అన్నీ ఎగరేస్తాడు. ఆ బెలూన్లు ఊదే అతను అన్ని బెలూన్లు ఎగురుతాయి కానీ బ్లాక్ది మటుకు ఎగరదు, నల్లది మటుకు ఎగరదు. పైకి ఎగరేసినా వెళ్ళట్లేదు, కిందనే ఉంటుంది. అలా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఈ కృష్ణ. అంతట్లో ఒక కుర్రాడు వచ్చి, అంకుల్ అన్ని బెలూన్లు ఎగిరే కానీ నల్ల బెలూన్ ఎందుకు ఎగరలేదు అంకుల్ అంటేను, నల్లదనం వల్ల, నల్లగా ఉండడం వల్ల ఎగరలేదా, అవన్నీ మంచి రంగుల వల్ల ఎగిరేయా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతను ఇలా చెప్తాడు బెలూన్ వాడు, లేదు నాయనా, రంగులో ఏమీ లేదు, ఏ రంగైనా పైకి ఎగురుతుంది,
అది మన గాలి కొట్టడంలో తేడా ఉంటుంది. ఇది పొరపాటుని నేను కొంచెం గాలి తక్కువ కొట్టాను, అందుకని ఇది ఉండిపోయింది. నలుపు వల్ల ఇది ఎగరలేదని, రంగుల వల్ల అది ఎగిరిందని ఎప్పుడు అనుకోకు, నలుపులో రంగుల్లో ఏమీ లేదు అని చెప్పి ఈ అబ్బాయికి చాలా వివరంగా అది బెలూన్ అబ్బాయి చెప్తాడు. ఇదంతా కృష్ణ వింటూ ఉంటాడు. మంత్రిను ఈ రాజుగారి అబ్బాయి రెండో అబ్బాయి కృష్ణ కనుక చూసి అలా ఇంకా ముందుకెళ్తుంటారు. ముందుకెళ్తుంటే ఒక అబ్బాయి ఏం చేస్తాడు, ఒక కొబ్బరి చిప్పలని వానపావులు ఉంటాయి కదా, వానపావులు వేసుకొని కొబ్బరి చిప్పలో పట్టుకొస్తుంటే ఒక పక్షి ఎగురుకుంటూ వస్తుంది. పక్షి ఎగురుకుంటూ వచ్చి, ఇదేంటి నువ్వు ఎందుకు వానపావులను తీసుకెళ్తున్నావు చిప్పలో వేసి? ఎందుకంటే నేను సంతలో అమ్ముకుంది తీసుకెళ్తున్నాను, ఇవి బలం కదా, మొక్కలకు ఎరువు కదా, ఇవి వేస్తే కనుక బలం వస్తుంది, అందుకని ఇవి అమ్మిస్తే నాకు డబ్బులు వస్తాయండి. అంటే ఆ పక్షి అంటుంది, అయ్యో అలాగా కాదు, అయితే ఇలా విను, నాకు చిన్న పని చేసి పెట్టు, ఆ వానపావులు నాకు ఇయ్యి, నా రెక్కలు చూడు ఎంత అందంగా రెక్కలున్నాయో, నీకు నా 2 రెక్కలను ఇస్తాను, నీకు ఆ వానపావులు నాకు ఇస్తే అవి నాకు ఆహారంగా పనికొస్తాయి అంటారు. అంటే ఈ అబ్బాయి చూసాడు, నిజంగా ఎంత బాగున్నాయి, రెక్కలు అందంగా ఉన్నాయి కదని సరే అంటాడు. తను తీసిస్తాడు, వానపావులనేమో అమ్మాయి పక్షికి ఇచ్చేస్తాడు. ఇచ్చి ఆ 2 అందమైన రెక్కలను తను తీసుకొని సంతోషంగా తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా కృష్ణను మంత్రి గారు చూస్తూ ఉంటారు. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మంత్రి గారు అడిగితే, సరే నువ్వు ఇందాక బెలూన్లు చూసావు కదా మన సంతలోని, దాని గురించి నీకేం తెలిసింది, ఏమిటి అర్థమైంది అంటే, ఏముందండి బెలూన్లు అతను ఊదాడు, అన్నీ వదిలేడు, నల్ల బెలూన్ ఎగరలేదు, మిగిలినవన్నీ ఎగిరిపోయాయి. ఒక పిల్లవాడు వచ్చాడు, అడిగితే నల్లదాని వల్ల ఎగరలేదా, నల్ల రంగు వల్ల ఎగరలేదా ఏంటి అని అడిగాడు. కాదు, నేను దీంట్లో సరిగ్గా గాలి వదలేకపోయినా వాటిలో బాగా ఊదిన అవి ఎగిరేయి, రంగుతో ఏమీ సంబంధం లేదు, ఎలాగైనా అవి ఎగురుతాయి, మన గాలి ఫుల్గా అన్నిటికీ కొట్టినట్టు దీనికి కొడితే ఎగురును, అందుకని నలుపు వల్ల ఇది ఉండలేదు, నేను గాలి సరిగ్గా కొట్టకపోవడం వల్ల అని చెప్పాడు, అందులో ఏముందండి అని అడుగుతాడు కృష్ణ. చూసావా, నీకు అర్థమైందా, రంగులు బట్టినో ఇది కాదు, దాంట్లో గాలి చాలా ఇంపార్టెంటు, అంతేగాని తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నాయి, ఇవన్నీ రంగులు పై అందాలు కాదు ముఖ్యం, మనకు కావాల్సిన అందరూ గాలి నిండా నింపుంటే అది కూడా బాగా పైకి ఎగురును కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పై మెరుగులు చూసి మోసపోకూడదు, వాళ్ళు అందంగా ఉన్నారు నేను అందంగా లేను అని చెప్పి మనం ఏవేవో చేసుకోవడం, లేకపోతే మానసిక క్షోభను పడడం కూడా మంచిది కాదు. నిన్ను నీవు కించపరచుకోకూడదు, ఎవరిని వాళ్ళని కించపరచుకోకూడదు, ఎవరందరూ వాళ్ళకు ఉంటుంది, అంతేగాని ఒకళ్ళతో ఒకళ్ళు మనం పోల్చుకోకూడదు. మనకున్నది తెలివితేటలు వాళ్ళకు ఉండవు, దాన్ని బట్టి చూస్తాను ఎవరికున్నది వాళ్ళకు ఉంటుంది. ఆయన ఇప్పుడు అర్థమైంది కదంటే, అవును మంత్రివర్య నాకు అర్థమైంది అని చెప్పి అంటాడు కృష్ణ. బెలూన్లో గాలి ఎలా నింపుతామో మనలో కూడా మనం బూస్టింగ్ చేసుకోవాలి. ఏంటి, నాకు అన్ని చేతనవును, నేను చెయ్యగలను, నాకు సత్తా ఉంది, నేను బాగా ఆలోచించగలను, నేను అందంగానే ఉన్నాను, నీకు నువ్వు బూస్టింగ్ చేసుకుంటే కనుక ఇప్పుడు నువ్వు కూడా గాలిలో బెలూన్లో గాలి నింపితే ఎంత పైకి వెళ్ళిందో నువ్వు కూడా అంత పైకి ఎత్తుకు ఎదగలుగుతావు. అందుకని ఇలా ఆలోచించకు, నీ అన్న బాగున్నాడు, నీ అన్న తెలివితేటలు నువ్వు అనుకోకు, నీ ఉన్న తెలివితేటలు నీ అందంతో నువ్వు ఏం చేయగలవో చేసి నీ సత్తా చూపించు మీ నాన్నగారికి అని చెప్తాడు. అప్పుడు ఇతను అనుకుంటా, నిజమే కదా, నేను చేసింది ఈనాడు తప్పు కదా అని కృష్ణ ఆలోచిస్తాడు. ఇలా అయిపోతుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ దళపతి కృష్ణను తీసుకొని మంత్రివర్య ఇంకా అక్కడికి తీసుకెళ్తాడు. ఓ చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. చెట్టు దగ్గర ఇదివరకు పిట్ట వానపాలు పడగా ఆ చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. చెట్టు దగ్గర తీసుకెళ్తాను, అది ఒక అబ్బాయి ఏమో వానపాములు పట్టుకొని వస్తూ ఉంటాడు. పక్షి వస్తుంది. ఆ పక్షి చూసేలా బాగా ఎండిపోయే రెక్కలు లేకుండా ఉంటుంది. అదేంటి మంత్రివర్య, ఆ పక్షి ఎంత అందంగా ఎన్ని రెక్కలతోటి ఎంత బాగుంది కదా, ఇలా ఎలా అయిపోయింది మంత్రివర్య అని అడుగుతాడు. అంటే అప్పుడు చెప్తాడు, ఏమీ లేదు, రోజు ఈ అబ్బాయి వానపాములు తీసుకొస్తున్నాడు, రోజు అది వానపాములు ఆహారంగా తీసుకుంటూ రోజు 2 రెక్కలు అబ్బాయికి ఇచ్చేసింది. ఆ అబ్బాయికి ఇచ్చేలాగనమో అది చూసేవా కృషించిపోయింది, దానికి ఇప్పుడు రెక్కలు లేవు, అది ఎగరలేదు కూడాను అని చెప్తాడు. చూసేవా ఆ పక్షి ఉన్న రోజు వానపాములు తింటుంది, రెక్కలు ఇచ్చేస్తుంది, ఇప్పుడు దానికి ఏమైంది, చచ్చిపోయే దశకు వచ్చింది, రెక్కలు లేవు, ఎగరలేదు, ఇంకా చచ్చిపోయే దశకు వచ్చింది. ఎందుకు అలా అయిందంటే దానికి చక్కగా దేవుడు రెక్కలు ఇచ్చాడు కదా, ఆ రెక్కలతో ఎగిరి దాని ఆహారం సంపాదించుకొని తినొచ్చు కదా, బద్ధకం. ఆ 2 రెక్కలు ఇచ్చేస్తే వచ్చేస్తున్న మూతి దగ్గరికి తిండి వచ్చేస్తాం కదా, తినేస్తున్నది. అలా తిని రెక్కలు ఇచ్చేసుకుంది, అదేమో చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది, ఇంక ఇవాళ రేపో చచ్చిపోతుంది అది. అలా కాదు, అంతేకాకుండాను వంకర బుద్ధులు వంకర ఆలోచనలు చేసింది. ఇలా చేసేసుకున్న వాళ్ళు ఏం లాభం ఉంది, దాన్ని అది దిగజారిపోయింది కదా.
దాని ప్రాణం అది తీసుకుంటుంది కదా, ఇది ఎవరు చేసిన నష్టం కాదు కదా, దాని ప్రాణం అదే తీసుకుంటుంది. అందుకని ఎప్పుడూ కూడాను మనం ఎప్పుడు కూడా వంకర బుద్ధితో ఆలోచించకూడదు. నువ్వు నీ అన్నకన్నా మంచి స్టేజ్లో ఉన్న ఆలోచిస్తున్నావు, చాలా మంచిదేను. కానీ వంకరగా ఆలోచించావు, వక్ర బుద్ధితో ఆలోచించావు, పెన్నను పాడు చేయాలన్నట్టుగా ఆలోచన చేసావు. అలా కాదు, నువ్వు నీ తెలివితేటలను నిరూపించుకొని నీ సత్తా చూపించుకొని, అది కూడా నిజాయితీగా, మీ నాన్నగారు ఎంత నిజాయితీగా పరిపాలిస్తున్నా నువ్వు కూడా అంత నిజాయితీగా పరిపాలించి నీ సత్తా చూపించు, అప్పుడు అవుతుంది. అంతేగాని మీ అన్న అందం వల్ల, మీ అన్న తెలివితేటలు నీకు లేవనుకోకు, నీకున్నాయి, నీ సత్తా నీకు చూపించుకో అని చెప్పి మంత్రి గారు చెప్తారు. అలాగే చూసావా, పక్షి వంకరగాను వక్రంగా వెళ్ళబట్టే కదా అలా అయింది. అలాగే నువ్వు కూడాను నీ సొంతంతో లేచి బాగా ఆలోచించి, న్యాయంగా ఆలోచించి అనుకో, మీ అన్నకన్నా ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్తావు. అలా ఆలోచించు, అంతేగాని ఇలా వెళ్ళకు అని చెప్పింది. ఇదండి కథ. ఈ కథ ఎలా ఉంది, మనందరికి కూడా వర్తిస్తుందండి కథ. ఒక పక్షికిను రాజుగారికి కాదు, రాజుగారి కొడుకే కాదు, అందరికీ వర్తిస్తుంది. మనం కూడా వంకర బుద్ధి వక్ర బుద్ధి లేకుండా సరిగ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేసి సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కదా, ప్లీజ్ ఒక కామెంటు, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.